ఏం పిల్లలురా బాబోయ్ అన్నట్టుగా అయితే మా పిల్లలు చేస్తారండి పనులన్నీ. ఇదిగోండి మా పెద్దోడైతే వాళ్ళ ఫ్రెండ్వి స్కేటింగ్వి అయితే తెచ్చుకున్నాడు. అవి వేసుకొని అసలు మామూలుగా లేదు. ప్రాక్టీస్ చేయడానికి కొంచెం పెద్దగా గ్రౌండ్ అయితే బాగుంటుంది కదా. మా ఇంట్లోనే చిన్నగా సందుంటే దాంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడండి. నాకేమో భయం వేస్తుంది, వాడేమో పడిపోతున్నాడు. వాడు వెనకమాల మా చిన్నోడు మమ్మీ నాకు కావాలి, మమ్మీ నాకు కావాలి అని చెప్పి అక్కడికి అసలు పడిపోయాడండి. నాకైతే మామూలుగా భయం వేయలేదు. గుండె జారి చేతిలోకి వచ్చినట్లు అయ్యింది వీళ్ళు చేసే పనులకైతే. నాకెప్పుడు దెబ్బ తగిలినా నేను అంత భయపడలేదులే, కానీ మా పిల్లలకి దెబ్బలు తగులుతుంటే అసలు వెన్నులో నుంచి భయం పుట్టుకొస్తుంది. వెన్నులోంచి భయం వచ్చిద్ది, అరికాల్లోంచి భయం వచ్చిద్ది అంటే ఏంటో అనుకున్నాను, కానీ నా పిల్లలు పుట్టాక కానీ నాకు తెలియలేదు. ఇదిగోండి పెద్దోడు అయిపోయిన తర్వాత చిన్నోడు అనమాట. ఒక షూ వేసుకొని ఒక స్కేటింగ్ది షూ వేసుకొని చేస్తానని అంటున్నాడు. ఏమనాలి వాడిని, రెండిట్లతో చేస్తేనే బ్యాలెన్సింగ్ కుదరదు. అయినా ఊరుకుంటాడు. అసలు మామూలు కాదండి బాబు మగపిల్లలు మాత్రం. ఆడపిల్లలు అంత కుదురు ఈ మగపిల్లలకి లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. మా పిల్లలు మాత్రం మామూలుగా కాదండి బాబు. మేము పట్టుకోవద్దంట. ఏం చిన్ని పెద్ద తప్పుకో. ఇదండి మా పిల్లల హడావుడి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకోకుండా మాతో ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఆడుకుంటే మాకు టెన్షన్ అనమాట ఆ స్కేటింగ్ వాటితో. ఇదిగోండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇక్కడ వీడియో క్లిప్పు ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఆటలు అనమాట వాళ్ళ చెల్లితో. మామూలు గోళలు కాదండి బాబు. ఇంకా బెటర్ ఏంటంటే నా పిల్లలు కొంచెం స్క్రీన్ టైం తక్కువ చూస్తారనమాట. సో అదొకటి. వాళ్ళ చెల్లిని ఎంత కేరింగ్గా చూస్తారంటే అంత కేరింగ్గా చూస్తారు. అండ్ వాళ్ళ చెల్లికి కూడా వాళ్ళ పెద్దన్న చిన్నన్న అంటేనే ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న లేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పెద్దన్న చిన్నన్న మాత్రం ఉండాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.